Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ లవ్ స్టేటస్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క ఫొటోస్ అందులో యాడ్ చేసి మన యొక్క ఫోటో బార్డర్కి ఒక ఫైర్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ పెట్టుకుంటే సో లవ్ లిరికల్ వీడియో అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని ఇవన్నీ యానిమేటర్లో పెట్టుకొని ఒక అద్భుతమైన లవ్ స్టేటస్ వీడియోని క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్లు ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకి ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫర్ ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక ఫైర్కు సంబంధించిన ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. అంటే సో ఆల్ మెటీరియల్స్ కాదు, నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో స్టెప్ బై స్టెప్ అక్కడ యాడ్ ఇస్తాను. సో ఫైర్ ఎఫెక్ట్ వీడియో లింక్, లిరికల్ వీడియో లింక్ అని సో నేను ఏవైతే యూజ్ చేస్తానో అలా 1 by 1 అక్కడ యాడ్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి టెంప్లెట్ కూడా వాల్యూమ్ రిమూవ్ చేయండి. సో వన్స్ రిమూవ్ చేశాక ఇక్కడ మనకు ఓన్లీ ఇది మనకు 80 సెకండ్స్ ఉంది. సో 80 సెకండ్స్ వరకు వచ్చేసి ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ హ్యాండ్ అనివ్వండి. సో ఇంకా మీకు లెంత్ కావాలంటే డూప్లికేట్ అని ఇచ్చేసి మీకు లెంత్ పెంచుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సెలెక్ట్ చేసి ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కొద్దిగా రొటేట్ అనేది ఇలా స్క్రోల్ అప్ చేయండి. ఓకే, స్క్రోల్ అప్ చేసి ఈ విధంగా మనకు జూమ్ అయితే చేసేసి ఇలా కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేసి అక్కడ యాటిట్యూడ్ అనే చోట ఇది పెట్టేసేయండి. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సేమ్ ఇదే ఇమేజ్ను మనకు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో వన్స్ ఎండ్ వరకు ర్యాక్ చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక రొమాంటిక్ అంటే ఏదైతే ఉందో స్టేటస్ రొమాంటిక్ అని ఏదో సో సంథింగ్ ఆ యొక్క PNG ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ చూడండి మనకు రొమాంటిక్ స్టేటస్ అని సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. ఓకే, సో టెక్స్ట్ అనేది నేను ఇక్కడ పెట్టేసి సేమ్ ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఆ క్రోమాకి ఏదైతే ఉందో ఫస్ట్ లేయర్ టెంప్లెట్ ఉంది కదా, ఆ టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఇది మనకు ఎనేబుల్ చేయండి క్రోమాకి అనేది. ఓకే, సో ఎనేబుల్ చేసి ఇక్కడ కీ కలర్ వచ్చేసి మీరు గ్రీన్ అని పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇంకా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో మినిమం ఒక 35 ప్లస్ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు ఇంకా ఏదైతే రొమాంటిక్ సంబంధించినట్టే ఇంకా సో బేసిక్గా మీరు తెలిసే ఉంటుంది. ఇంకా ఏ ఇమేజ్ కావాలో మీరు ఆ ఇమేజ్ని అయితే మీరు ఇక్కడైతే అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఈమె ఫోటోని అయితే సెలెక్ట్ అనేది చేసేసి కొద్దిగా అదే ఫోటోని కాదు మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ అయినా పెట్టుకొని లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని చేయండి. సో ఈ లెవెల్లో పెట్టేసి మీకు ఇంకా కావాలంటే అడ్జస్ట్లు చేసుకొని ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎన్ని ఇమేజ్ కావాలంటే అన్ని ఇమేజ్లు అప్లై చేసుకోండి. ఓకే, సో ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి
మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ లిరికల్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, లిరికల్ వీడియో లింక్ అని. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసి సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఈ లెవెల్లో డ్రాగ్ చేయండి. సో వన్స్ డ్రాగ్ అనేది చేసేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి మల్టీ అని అప్లై చేసి అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి టెంప్లెట్ కున్న వాల్యూమ్ రిమూవ్ చేయండి. సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి ఈ లెవెల్లో డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో లిరికల్ కున్న సాంగ్ కూడా మ్యూట్ చేశాను. సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ ఆ యొక్క లిరికల్, యానిమేటెడ్, మన యొక్క ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకేంటి ఫైనల్గా వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లేకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నవ్వు.